నేలపై కాలి సంతకం. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోలో సంచారి, విష్ణు సోలో సంచారి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రియ శిష్యుడు సిద్ధయ్య గారు, పోతే ఆ సిద్ధయ్య గారి 4వ కుమారుడు, వీరిద్దరి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అలాగే వాళ్ళ సమాధులు కూడా ఎక్కడున్నాయి అనేది కొంతమందికి అయితే తెలియకపోవచ్చు. సో ఈ సమాధులు, వాళ్ళిద్దరి సమాధులు ఒకే చాట ఉన్నాయన్నమాట. ఇది సిద్ధయ్య గారి మఠంలో ఈ 2 సమాధులు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ సమాధుల గురించి, వాటి గురించి, అంటే జీవ సమాధి అయిన వాళ్ళే వీళ్ళిద్దరూ కూడా జీవ సమాధి అయ్యారన్నమాట. ఆ సమాధుల గురించి, ఆ సమాధులు ఎక్కడున్నాయి, ఏంటి అనేది, ఎలా ఉన్నాయి అని కూడా మీకు ఈ వీడియోలో అంతా చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా చూసేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ బ్రహ్మంగారి మఠం నుంచి సిద్ధయ్య గారి మఠంకి దాదాపు దగ్గర ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మొదట బ్రహ్మంగారి శిష్యుడు అన్నమాట ఈయన సిద్ధయ్య గారు. ఆయన్ని దర్శించుకొని నెక్స్ట్ తర్వాత మనం బ్రహ్మంగారి మఠం అయితే దర్శించుకోవాలన్నమాట. అది బ్రహ్మంగారు సిద్ధయ్యకి ఇచ్చిన మాట. ఆ మాట ప్రకారమే ఇక్కడ భక్తులు దర్శించుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది డైరెక్ట్ బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి అక్కడే దర్శించుకుంటున్నారు. సో పూర్వకాలం నుంచి వచ్చిన ఆనవాయితీ ఏంటంటే, ఫస్ట్ అంటే సిద్ధయ్య గారిని దర్శించుకోవాలి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బ్రహ్మంగారి మఠం దర్శించుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్. సో మనమైతే ఈరోజు సిద్ధయ్య గారి మఠంలో ఉన్నాం. సిద్ధయ్య గారి మఠానికి వచ్చాను. సో ఇక్కడ అంతా కూడా ఎలా ఉంది, ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను. అయితే గుడి అయితే పూర్తి కాలేదు, ఇంకా పనులు జరుగుతున్నాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయంట గుడికి అయితే. సో అది మీకు ఎంతవరకు నేను చూపించగలుగుతానో అంతవరకు అయితే ఈ గుడి మొత్తం మీకు తిప్పి చూపిస్తాను, ఓకేనా? సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి. ఫ్రెండ్స్, ఇందులో పెదపీరయ్య గారి గురించి కొంచెం మ్యాటర్ ఉందన్నమాట. అందుకనే మళ్ళీ నేను యాడ్ చేయాల్సి వస్తుంది వీడియో. పెదపీరయ్య గారు అని అంటే బ్రహ్మంగారి ప్రియ శిష్యుడు, సిద్ధయ్య గారి 4వ కొడుకు. అంటే బ్రహ్మంగారు ముందరే చెప్పారన్నమాట ఈ పెదపీరయ్య గారి గురించి. అంటే పెదపీరయ్య గారు పుట్టక ముందే సిద్ధయ్య గారికి చెప్పారన్నమాట. ఏమనంటే, నీకు 4వ కొడుకు పుడతాడు. 4వ కొడుకు పుట్టినప్పుడు ఏంటంటే, నీకు నాకు మించి అంటే జ్ఞానం తెలుసుకోవడంలో పెద్ద జ్ఞాని అవుతాడు అని చెప్తారన్నమాట. ఆయనకి 4వ కొడుకుకి పెదపీరయ్య అని పేరు పెడితే ఆయన అనేది ముందలే జ్ఞానం తెలుసుకుంటాడు, తెలుసుకొని నిన్ను నన్ను మించిన వాడవుతాడు అని చెప్తారన్నమాట. అదొక విషయం. పోతే ఇంకో విషయం ఏం చెప్తాడంటే, అంటే నీకు నాకు పూజ జరిగే ముందే, అంటే మొదటి పూజ పెదపీరయ్యకి జరగాలి, అలాగే జరుగుతుంది, అదే సిద్ధాంతం అని చెప్పేసి పెదపీరయ్య గారికి మొదటి పూజ జరిగేలాగా చెప్తారన్నమాట. అంటే మొదటి పూజ వచ్చేసి పెదపీరయ్య గారికి, 2వ పూజ వచ్చేసి సిద్ధయ్య గారికి, 3వ పూజ వచ్చేసి బ్రహ్మంగారికి. ఇలా ప్రాసెస్ అనేది జరగాలి అని బ్రహ్మంగారు చెప్పారు. చెప్పేసరికి ఏమైంది అంటే, పెదపీరయ్య గారు పుట్టిన తర్వాత, ఆయన పెద్ద అయిన తర్వాత, ఆయన జీవసమాధి అయ్యేటప్పుడు ఏం జరిగిందంటే, ఆయన కూడా జీవసమాధి అయ్యారు. ఆయన జీవసమాధి అయ్యేటప్పుడు ఏం జరిగిందంటే, ముందలే అంటే పెదపీరయ్య గారు జీవసమాధి అవ్వక ముందలే సిద్ధయ్య గారు జీవసమాధి అయ్యారు. అయిన తర్వాత ఏం చేశారంటే, ఆయన ఒక స్థానంలో అనేది జీవసమాధి అయ్యారు. జీవసమాధి అయితే ఆ స్థానంలో అనేది పెదపీరయ్య గారు రావాలి. అంటే బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం మొదటి పూజ పెదపీరయ్య గారికి జరగాలి కదా. అందుకని ఆ స్థానంలోకి పెదపీరయ్య గారు రావాలి. ఆ స్థానంలో ఎవరుంటారు? సిద్ధయ్య గారి సమాధి ఉంటుందన్నమాట. అప్పుడు ఈ పెదపీరయ్య గారు ఏం చేస్తారంటే, వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ పిలిచి పంచాయతీ పెడతాడు. పంచాయతీ పెట్టి ఏమంటారంటే, అప్పుడు బ్రహ్మంగారు చెప్పారు, ఏంది, నాకు మొదటి పూజ జరగాలి. అలాంటప్పుడు మా నాన్నగారి జీవ సమాధి ఫస్టే ఉంది, అంటే మొదటి పూజ జరిగే స్థానంలో ఉంది. ఆ సమాధి అనేది పక్కకు జరపాలి, మీరు పెద్ద మనుషులు అంతా కలిపేసి ఆ సమాధిని పక్కకు జరపాలి అని చెప్పారంట. చెప్పేసరికి పెదపీరయ్య గారు చెప్పారు. ఈ పెద్ద మనుషులంతా ఏం చేశారంటే, కలిసి చూశారంట. ఏది, అయ్యా ఆయనకి చెప్పారు పెదపీరయ్య గారికి, అయ్యా మీరు దైవాంశ సంభూతులు, మీరు కానీ మీ తండ్రి గారు కానీ ఆయన బ్రహ్మంగారు కానీ అందరూ దైవాంశ సంభూతులు, దైవంతో సమానం మాకు. మిమ్మల్ని ఒకళ్ళని ఎక్కువ చేసి ఒకళ్ళని తక్కువ చేసి మేము మాట్లాడలేము. మీ మధ్యలో అయితే మేము న్యాయం చెప్పలేము, మేము మానవ మాత్రం.
మీరు దైవాంశ సంభూతులు, మీకు మేము సమాధానం చెప్పలేమయ్యా అని ఎవరికి వారే దండం పెడుతూ చెప్పారంట. ఎవరికి? పెదపీరయ్య గారికి. చెప్పేసరికి ఆయన పెదపీరయ్య గారు ఏం చేశారంటే వెళ్ళి తండ్రి సమాధి దగ్గరికి, అంటే సిద్ధయ్య గారి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్పాడు అంటే మనసులోనే అనుకున్నాడంట, నానా అంటే తండ్రి గారు నాకు మొదటి పూజ జరగాలి, అది బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పిన దాని ప్రకారం నాకు మొదటి పూజ జరగాలి. అలాంటిది మీరు వచ్చి మొదటి పూజ జరిగే స్థానంలో ఉన్నారు, నాది 2వ స్థానం అయింది. అలా కాదు, నాది మొదటి స్థానంలో ఉండాలి, ఇదే ప్రాసెస్ అన్నట్టు ఆయన మనసులోనే ఆయన అనుకున్నాడంట. అంటే నాన్నగారికి చెప్పారు, సిద్ధయ్య గారికి చెప్పారంట. ఆయన జీవ సమాధి అయి ఉన్నారు. అక్కడ ఉండేసరికి ఆయన ఏం చేశాడంటే, అంటే సిద్ధయ్య గారు ఏం చేశారంటే ఆయన సమాధి పక్కగా జరిపాడంట. అక్కడ జరిగిన ప్రాసెస్ అంటే ఆ సమాధుల దగ్గర జరిగిన ప్రాసెస్సే ఇదన్నమాట. ఆయన సిద్ధయ్య గారు సమాధిని అయితే పక్కకి జరిపేశారంట. పక్కకి జరిపి నాయన ఇది నీ స్థానం, నువ్వే ఉండు అని కొడుక్కి ఆ స్థానం ఇచ్చారు. ఏది? మొదటి పూజ జరిగే స్థానం కొడుక్కి ఇచ్చారు. సో అక్కడే ఆయన అంటే పెదపీరయ్య గారు కూడా జీవ సమాధి అయ్యారు. అంటే ఇప్పుడు మొదటి పూజ అయితే పెదపీరయ్య గారికి జరుగుతుంది, 2వ పూజ అయితే సిద్ధయ్య గారికి జరుగుతుంది. సో ఇదన్నమాట ప్రాసెస్. అంటే నేను పెదపీరయ్య గారి గురించి అయితే నాకు ఇంతకుముందు అయితే తెలీదు. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ ప్రాసెస్ అంతా కూడా తెలిసిందనమాట. సో పెదపీరయ్య గారి గురించి, బ్రహ్మం గారి గురించి తెలుసు, ఆయన సిద్ధయ్య గారి గురించి తెలుసు, ఆయన 4వ కొడుకు గురించి నాకు తెలియదు. సో ఆ ప్రాసెస్ కూడా నేను తెలుసుకున్నాను. ఇద్దరి సమాధులు కూడా ఒకే చాటు ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూడండి. నేను లోపలి గుళ్ళోకి వెళ్ళి అంతా వీడియో అంతా కూడా తీశాను. వీడియో అంతా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సమాధులు లోపలికి వెళ్ళి సమాధుల్ని కూడా నేను వీడియో అనేది తీశాను. అంటే గర్భగుడిలోకి కూడా వెళ్ళి నేను వీడియో తీశాను. వీడియో అంతా కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, సిద్ధయ్య గారి మఠానికి అయితే ఎంట్రీ అయితే ఇటు ఉందబ్బా. అంటే నేను లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి నేను వీడియో అయితే మాట్లాడుతాను అన్నమాట. ఇదైతే ఎంట్రన్స్. అంటే చాలా పనులు అయితే జరగలేదు, చాలా పనులు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా పనులు ఉన్నాయి ఇంకా. సో ఇదైతే గోపురం, అంటే గుడి గోపురం ఎంట్రన్స్. ఇది ఇంకా పూర్తి కాలేదు. అటు నుంచి ప్రస్తుతానికి దారి అయితే ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి ధ్వజస్తంభం, చూసారు కదా. ఇదైతే ధ్వజస్తంభం అబ్బా. ఈ ముందరే నంది విగ్రహాన్ని ఒకటి పెట్టారు. సో మీకు ఇక్కడే కాదు, లోపలికి వెళ్ళి లోపల కూడా మీకు చూపిస్తానన్నమాట నేను, ఓకేనా? అంటే మీకు అంతా ఎలా ఉంది ఏంది అనేది ఈ వీడియోలో మొత్తం అయితే చూపిస్తాను. సో పైన అయితే అదన్నమాట. అంటే గుడి పైన లోపల వచ్చేసి అంతా కూడా వర్క్ జరుగుతుంది. కొంత అయితే వర్క్ జరిగింది, కొంత అయితే జరగలేదు, ఇంకా వర్క్ ఉందంట. సో ఇక్కడ నేను వచ్చింది ఇంకో పని మీద కూడా వచ్చాను, అది కూడా మీకు చెప్తాను. లోపలికి వెళ్దాం. ఈయన వచ్చేసి పెదపీరయ్య గారు, అంటే సిద్ధయ్య గారి 4వ కుమారుడు. వీరి ధర్మపత్ని ఏమో పాపులాంబాదేవి గారు. అంటే అందరిలో ఆయన 4వ కొడుకు చాలా స్పెషల్ అన్నమాట. సో ఈయన వచ్చేసి సిద్ధయ్య గారు, ఆయన కుమారుడు. ఇక్కడ జరిగే ఆయన మహిమలన్నీ కూడా ఇక్కడ ఇక్కడ రాసి ఉంటాయి. కొన్ని వరకే రాసి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే కొన్ని వరకే ఇక్కడ రాశారు. అంటే స్టోరీ చెప్పాలంటే ఒక ఛానల్ మొత్తం కూడా 1 సంవత్సరం కాదు, చాలా రోజులు పడుతుంది. సో ఈయన 4వ కుమారుడు. చెప్పాలంటే ఇంకా తరాలు చెప్పాల్సిందే ఇంకా. అంటే 4వ కుమారుడు. ఆయనే కొంచెం తెలియగలవాడు. అంటే ఆయన పుట్టకముందే బ్రహ్మంగారు చెప్పారంట, అంటే నీకు 4వ కుమారుడు అందరిలోకెల్లా కొంచెం స్పెషల్గా ఉంటాడు అని చెప్పారంట. అంటే ముందరే కాలజ్ఞానం తెలుసుకోగలుగుతాడు అని ఆయన చెప్పారంట. అందుకని
ఆయన పేరు కూడా డిసైడ్ చేశారంట. అంటే పెద్ద పీరయ్య అని పెట్టండి అని పేరు కూడా డిసైడ్ చేశారంట. సో ఇక్కడికి వచ్చి నేను అంతా తెలుసుకున్నాను కొంచెం. ఇంకా ఉంది, అంటే మీకు ఫొటోస్ వరకే చూపిస్తున్నాను. రాసేవి ఇంకా చాలా ఉన్నాయి. ఇది చెప్పాలంటే 1678 సంవత్సరం నుంచి చూసారు కదా ఇక్కడంతా కూడా రాసింది. ఈ చరిత్ర అంతా కూడా అంటే ఇక్కడ రాసి ఉన్నవన్నీ కూడా కొన్నేనమాట, ఎక్కువైతే కాదు, కొన్నే రాసి ఉన్నాయి. సో ఇంకా ఉండేవి అడిగితే ఒక తరం మొత్తం చెప్పొచ్చాయా, ఇంకేం చెబుతాం ఆయన గురించి, వాళ్ళ గురించి అంటున్నారు. చూసారు కదా. సో ఇది పెదపీరయ్య గారి ధర్మపత్ని, పెదపీరయ్య గారి ధర్మపత్ని పాపులాంబ గారు, ఆవిడ సమాధి అంట ఇది. అంతేనా? చూసారు కదా. ఇది వచ్చేసి శ్రీ సిద్ధయ్య గారి ధర్మపత్ని అన్నమాట. అచ్చిమాంబ గారు. ఈ సమాధి వచ్చేసి సిద్ధయ్య గారి భార్య, ఆవిడ వచ్చేసి సిద్ధయ్య గారి కోడలు, అంతే కదా. సిద్ధయ్య గారి కోడలు అన్నమాట ఆవిడైతే. సో పెదపీరయ్య గారు భార్య పాపులాంబ గారు, సిద్ధయ్య గారి భార్య అచ్చిమాంబ గారు, అంటే వీళ్ళ సమాధి. పట్టికొండలో కడప జిల్లా మైలవరం మండలంలో పెదకొండల గ్రామంలో పత్తికాయ పైన ప్రత్యక్షమైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. చూసారు కదా, పత్తికాయ పైన ఆయన అలా దర్శనమిచ్చారంట. అయితే పాద పద్మములు ఇక్కడ ఉంచారు. ఇంకా వెళ్దాం లోపలికి, ఇంకా ఉన్నాయి కదా, అటు తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసి మనం సిద్ధయ్య గారికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దర్శనమిచ్చి, అంటే ఆయన జీవ సమాధి అయ్యేటప్పుడు ఈ సిద్ధయ్య గారు అయితే లేకుండా ఆయనకి ఎడకు పూలు తేవడానికో ఎక్కడికో పంపించారంట. పంపించినప్పుడు ఆయన జీవ సమాధి అయితే అయ్యారు. జీవ సమాధి అయ్యాక అంటే తర్వాత వచ్చాడన్నమాట సిద్ధయ్య గారు. అప్పుడు ఆయన తల కొట్టుకొని చనిపోయాడు, అంటే సూసైడ్ చేసుకోపోయాడు. అప్పుడు ఆయన బ్రహ్మం గారు దర్శనమిచ్చి, అప్పుడు ఆయనకి కావాల్సిన అంటే ఆయన వస్తువులన్నీ తాళపత్ర గ్రంథాలు, పోతే ఆయన పాదపద్మములు, పోతే ఇంకోటి ఇది చేతికర్ర కదా, అవన్నీ కూడా సిద్ధయ్య గారికి అందించారన్నమాట. ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించిన వస్తువులు, అంటే బ్రహ్మం గారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా సిద్ధయ్య గారికి అప్పచెప్పారన్నమాట. అవన్నీ కూడా ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయి. అవి కూడా చూపిద్దామని నేను వచ్చాను. కాకపోతే అవి తీయటానికి ఇప్పుడు టైం కాదు, ఇంకొంచెం టైం ఉంది, అప్పుడు రామని చెప్పారు నాకు. అందుకని అవి కూడా నేను తీసుకుంటాను, తీసి మన ఛానల్లో వస్తాయి అవి కూడా. ఓకేనా? సో ఈయన పెదపీరయ్య గారి సమాధి, అంటే సిద్ధయ్య గారి 4వ కుమారుడు, అంతేనా? అదిగోండి శ్రీ పెదపీరయ్య స్వాముల వారు జీవ సమాధి. ఆయన కూడా జీవ సమాధి అయ్యారన్నమాట ఇక్కడ. అంటే జీవ సమాధి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి జీవ సమాధి అయ్యారన్నమాట. అంటే సిద్ధయ్య గారు కూడా జీవ సమాధి అయ్యింది ఇక్కడ, ఆయన సమాధి అన్నమాట ఇది. సో నేను పర్మిషన్ తీసుకొని ఇదంతా వీడియో అంతా తీస్తున్నాను. అంటే అవి తాళపత్ర గ్రంథాలు మనం వీడియో తీయడానికి అయితే లేదు ఇప్పుడు. అప్కమింగ్ ఈ తాళపత్ర గ్రంథాలు తీసే టైంకి వచ్చి నువ్వు తీసుకొని పో అని చెప్పారు. సో అందుకని అవి ఒక్కటే పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ వస్తాను. వచ్చి ఈ అంటే తాళపత్ర గ్రంథాలు, ఆయన అంగుళికము, ఆయన పాదపద్మములు అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను మన ఛానల్లో. సో ఇది లోపల అన్నమాట గుడి. లోపల గుళ్ళు అయితే ఇలా ఉందబ్బా. లోపల గుడి కూడా అంతా సూపర్ ఉంది. అంటే ఇంకా పూర్తి కాలేదు, ఇంకా వర్క్ జరుగుతుందని చెప్తానే ఉన్నాను కదా. ఇదైతే సిద్ధయ్య స్వాముల వారి జీవ సమాధి. చూసారు కదా. అంటే ఇక్కడ కొంచెం వీడియో తీసుకోవడానికి నాకు పర్మిషన్ ఇచ్చారు.
సో అక్కడ ఏది బ్రహ్మం గారి జీవ సమాధి తీసుకోవడానికి అయితే పర్మిషన్ లేదు, పర్మిషన్ ఇవ్వలేదు. సో చూసారు కదా, నేను పర్మిషన్ ఇచ్చినంత వరకు నేను వీడియో చూపిస్తున్నాను, వీడియో తీస్తున్నాను. సో వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని మీకు అనుకుంటున్నాను నేనైతే. ఇవి వచ్చేసి విగ్రహాలు. సో సమాధి అయితే అంతా కూడా ఆలరాతితో కట్టించారు. ఇవి జీవ సమాధులు, అంటే బ్రతికుండంగానే వాడు జీవంగా ఉన్నప్పుడే సమాధిలోకి వెళ్ళిపోయిన సమాధులు అన్నమాట. ఏం స్వామి? ఇవి వచ్చేసి ఆయన పాదపద్మములు, స్వామివారి పాదుకుల నమూనా, బ్రహ్మంగారి పాదుకుల నమూనాలు. భక్తులు సమర్పించారు ఇవి వెండి. బ్రహ్మంగారి పాదుకలు, యోగ దర్శనము, తాళపత్ర గ్రంథాలు అంటే అవి రాసినవి, బ్రహ్మం గారు రాసినవి కాదు, అంటే చేపించారు. ఆయన మీద భక్తితో చేపించి ఇక్కడ పెట్టారన్నమాట. ఒరిజినల్ అయితే అన్ని లోపల ఉన్నాయి, అవి కూడా మన ఛానల్లో వస్తాయి ఖచ్చితంగా. ఓకేనా? ప్రతి ఒక్కటి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయబ్బా. అంటే నేను రావటం ఇదే అయితే ఫస్ట్ టైం ఇక్కడికి చూడటం కూడా. ఇంత దగ్గర నుంచి అయితే నాకు కొంచెం పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ అండి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పర్మిషన్ ఇచ్చి మనకి కనుల చేశారు మన పూజారి గారు. అయితే ఇక్కడ పూజారి గారు అంటే పర్మిషన్ ఇచ్చారు కదా, నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మీకు. అది ఓకేనా? ఏం సార్? అందుకని ఏనైనా మాకు పర్మిషన్ ఇచ్చారు. సో ఇవన్నీ తీసుకొని పర్లేదు అంటే నువ్వు వచ్చేటప్పుడు అంటే అవి తీయడానికి ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు, తీసేది కాదు అని చెప్పారు. సో అంటే తాళపత్ర గ్రంథాలు, అంగుళీకము, పోతే ఆయన పాదపద్మములు, అఖండ జ్యోతి కూడా ఉందంట. అఖండ జ్యోతి కూడా ఉంది, అంతా కూడా ఇంకో వీడియోలో వస్తుంది మనకి, కమింగ్ సూన్ అన్నమాట, వేరే వీడియోలో. ఓకేనా స్వామి?